హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పాను కదండి. నేను ఈ మ్యాంగో ప్యూరీ తోటి ఫిష్ పులుసు కూడా ఫిష్ కర్రీ కూడా నేను చేసి చూపిస్తానని చెప్పాను కదా. ఈరోజు మనం ఈ మ్యాంగో ప్యూరీ తోటి ఫిష్ పులుసు ఎలా చేసుకుందామో చూద్దాము. నేను చెప్పాను కదండి, 2-3 కూరలు వండుకోవాలి, అందుకే నేను ముద్ద చేసి పెట్టుకున్నానని. ఆ ముద్ద ఇదిగోండి, ఇది కావాల్సిన పదార్థాల కోసం చెప్తాను. నేను చెప్పిన 2-3 కూరలు వండుకోవాలన్న ముద్ద ఉల్లిపాయ, టమాటా, పుదీనా, కొత్తిమీర ఈ పేస్టు కలిపి వేపుకొని పేస్ట్ చేసుకున్న ముద్దండి ఇది. ఇది ఉల్లిపాయలు, మ్యాంగో ప్యూరీ, ఫిష్, కోనం ఫిష్ అండి. మాకు ఇక్కడ కోనం బాగా దొరుకుతుంది కాబట్టి ఎప్పుడు కోనేమైనా అంటారేమో, ఈసారి చెరువు చేప కూడా వండి చూపిస్తానండి మీకు. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కళాయి వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ పోద్దాం. చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పినట్టుగా చేపల పులుసు కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు కమ్మదానానికి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. కొద్దిగా ఉల్లిపాయలు, ఎక్కువ వద్దు, ఎందుకంటే మ్యాంగో ప్యూరీ వేస్తాం కాబట్టి అదే కొంచెం గ్రేవీ వస్తుంది. కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని వేపుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద మాత్రం వెయ్యమండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇగో ఈ పేస్ట్ మనం వేసేసుకుందామండి. వేసుకొని కలిపేసుకుందాం. ఈ పేస్ట్ ఉల్లిపాయలు అవి ఆల్రెడీ వేగినవే కాబట్టి మనం ఎక్కువసేపు చేయక్కర్లేదండి. ఇది ఫటాఫట్ 10 నిమిషాల్లో అయిపోయే కూర అండి. నెల్లూరు చేపల పులుసు అంటే చేపల కూరలోకి మామిడికాయ ముక్కలు వేస్తారండి. కానీ మనం చింతపండు వాడకుండా ఓన్లీ మామిడికాయ గుజ్జు, నిన్న మనం తీసి పెట్టుకున్న మామిడికాయ ప్యూరీ మనము ఉంచుకుంటానని చెప్పాను కదా, అలా అది వేసి నేను చేస్తాను. ఇంక ఏమీ వేయమండి, మిగిలిన ప్రాసెస్ అంతా సేమే, కానీ ఏ టైంలో ఏది వేయాలి అన్నదానికే నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఫిష్ వేసేద్దామండి. ఫిష్ వేసి కొంచెం మగ్గనివ్వాలి, అంటే ఇది పోతుంది ఫిష్కి, ఏమన్నా కొంచెం వాసన అలాగే ఏమైనా ఉన్నా పోతుంది అనమాట. అది ఒక కమ్మదానం వస్తుంది ఫిష్కి. ఇదిగోండి, ఇలా కొంచెం రంగు మారుతున్నప్పుడు మనం మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు గమనించారా, నేను ఉల్లిపాయల్లో వేయలేదు. మిరపకాయలు ఇలాగానే వేస్తే నేను మొక్క కన్నా మిరపకాయే ఎక్కువ తింటానండి. ఇంతవరకు రంగు మారిన తర్వాత ఇప్పుడు కారం వేద్దామండి. కారం వేసి ఒకసారి కలుపుకుందాం. ఎక్కువ కలపకూడదు, కొంచెం అలా కారం వేగుతుంది అన్నంతవరకే కలుపుకోవాలి. చూసారా, నేను వాడే ఇది కూడా అట్ల ముళ్ళు కూడా, అంటే మామూలు గరిటె వాడితే ముక్కలు అయిపోద్ది చేప, అందుకే గరిటె వాడకుండా అట్ల ముళ్ళు వాడితే నెమ్మదిగా మనం తిప్పుకోవడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు కావాల్సినంత మ్యాంగో ప్యూరీ వేసుకుందాం. కావాల్సినంత సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదండి. మీకు పులుపు ఎంత కావాలో అంత మ్యాంగో ప్యూరీ వేసుకుందాము. తర్వాత ఇంకో మాట అండి, మీరు గమనించారో లేదా, ఇప్పటి వరకు నేనైతే సాల్ట్ వేయలేదు. సముద్రం చేపలకి ఇంతకుముందు చెప్పినట్టుగా సముద్రం చేపలకి ఎప్పుడు కూడా సాల్ట్ ముందు వేసేయకూడదు, ఉప్పు పట్టేసి ఉప్పుగా ఉంటుంది మొక్క. ఇప్పుడు చేపలు మునిగే వరకు కొంచెం వాటర్ ఆ ప్యూరీ మీద వేసుకుందామండి. వేసుకొని కళాయి కదుపుకుందాం. ఇదిగోండి, ఇలాగా కొంచెం ఆ మొక్క మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకుందాము. పులుపు అడ్జస్ట్ చేసుకుందాము, అంటే ఉప్పు వేసిన తర్వాత మనం పులుపు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మామిడికాయ గుజ్జు కొంచెం ఉడికిందే కాబట్టి ఊరికే చింతపండు ఉడికినంతగా ఉడకక్కర్లేదు. కొంచెం మరగనిచ్చి అప్పుడు మనం ఉప్పు వేసుకుందాం, అప్పుడు మనం పులుపు అడ్జస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం కరిగిన తర్వాత మన చేపల పులుసు టేస్ట్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏం కాదులేండి, మీకు తెలిసిందే. ఇదిగోండి, కరివేపాకు ఇలాగా గుచ్చేసి వదిలేద్దాం, కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. అబ్బాబ్బాబ్బాబ్బా, దాని వాసనే సరిపోతుందండి తినడానికి. చాలా చాలా యమ్మీగా ఉంది వాసన మాత్రం. చాలా అంటే నేను ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదని చూశాను, ఇప్పుడిప్పుడే తినేయాలనిపిస్తుందండి. చాలా బాగుందండి, నన్ను నమ్మండి. ఇలాగ మ్యాంగో ప్యూరీ చేసుకొని మీరు ఒకసారి చేపల పులుసు చేసుకొని చూడండి. అది కూడా మ్యాంగో ప్యూరీ ఎక్కువ అయిపోకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు.
సమానంగా వేసుకొని ఉప్పు అది కారం సమానంగా వేసుకుంటే దాని టేస్ట్ నాకు అప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. దాని టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎలాగో మ్యాంగోలు వచ్చే టైమే కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఉడికిపోయింది చేపల కూర. మనం ఇందులో ఏమిటంటే నూనె వేసినా పెద్దగా తేలదండి. చింతపండులో వేసినట్టుగా నూనె వేస్తే పులుసులో అయితే తేలుతుంది, కానీ కూరలో కొంచెం తక్కువే ఉంటుంది. మనం నూనె వేసా నెయ్యి వేసాం అయినా సరే అలాగే ఉంది, ఇలాగే ఉంటుంది కూడాను. ఇందులోని ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకుందాం. మనం తినే ముందు ఆ కరివేపాకు తీసేసుకొని వడ్డించుకోవడమే. చాలా చాలా యమ్మీగా ఉందండి. నన్ను నమ్మండి, నిజంగా చెప్తున్నాను, ఎంతో బాగుంది. మా వారు కూడా టేస్ట్ చూపిస్తే చాలా బాగుందని చెప్పారు. ఈ పిల్లలకి ఈ ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టము. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగుందో ఒకసారి తయారు చేసుకొని. అంతేకాదండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా మరి.